కురువంశాన్ని నిలబెట్టిన సంతానం. హస్తినాపురానికి రాజైన శాంతనుడు మొదట గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ భీష్ముడు అనే కుమారుడు పుట్టాడు. తర్వాత గంగాదేవి వెళ్ళిపోయాక శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతికి ముందే ఒక కుమారుడున్నాడు. ఆయనే వ్యాస మహర్షి. ఈయన పరాశర మహర్షికి సత్యవతికి పుట్టిన కుమారుడు. సత్యవతికి శాంతనుతో ఇద్దరు కుమారులు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు యుద్ధంలో మరణించడంతో విచిత్రవీర్యుడు రాజ్యాన్ని చేపట్టాడు. భీష్ముడు అతనికి కాశీ రాజకుమార్తెలైన అంబిక మరియు అంబాలికను వివాహం చేశాడు. కానీ విచిత్రవీర్యుడు చిన్న వయసులోనే భోగాలకు బానిసై శరీర బలహీనతతో మరణించాడు. ఆయనకు ఎటువంటి సంతానం లేకపోవడంతో సత్యవతి చాలా బాధపడింది. ఎందుకంటే కురువంశం అంతరించిపోతుందని భయంతో. ఆ కాలంలో రాజవంశం నిలబెట్టడానికి ఉన్న ఒక ధార్మిక ఆచారమే నియోగ ధర్మం. వంశ పరంపర కొనసాగించడమే దీని ధ్యేయం. ఒక సంతానం లేని స్త్రీకి ధర్మపరుడైన మహర్షి లేదా కుటుంబంలోని శ్రేష్ఠుడు యోగబలంతో తపశ్శక్తితో సంతానం ప్రసాదిస్తాడు. ఇది శారీరక సంబంధం లేకుండా ఆధ్యాత్మిక శక్తి ద్వారా గర్భధారణగా భావించబడుతుంది. సత్యవతి ఈ నియోగ ధర్మం ప్రకారం తన పెద్ద కుమారుడు వ్యాస మహర్షిని పిలిచి విచిత్ర వీర్యుని రాణులకు సంతానం ఇవ్వమని కోరింది. వ్యాసుడు ముందుగా అంబిక దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆమె భయంతో కళ్ళు మూసుకుంది. అందువల్ల ఆమె కుమారుడు ధృతరాష్ట్రుడు అంధుడిగా పుట్టాడు. తర్వాత అంబాలిక భయంతో ముఖం తెల్లబడింది. ఆమె కుమారుడు పాండు తెల్లగా బలహీనంగా పుట్టాడు. కానీ రాజ్యాన్ని ఏలడానికి అన్ని విధాలుగా శ్రేష్ఠుడు కావాలని సత్యవతి మళ్ళీ వ్యాసుడిని అడిగింది. కానీ రాణులు భయపడి తిరిగి వెళ్ళలేదు. తమ దాసి అయిన మాలినిని పంపించారు. ఆమె వ్యాసుడిని గౌరవంగా భయపడకుండా స్వీకరించింది. వ్యాసుడు సంతోషించి ఆశీర్వదించాడు. ఈ స్త్రీ నుండి పుట్టే కుమారుడు అత్యంత జ్ఞానవంతుడు, ధర్మపరుడు అవుతాడు అని. అలా పుట్టినవాడే విదురుడు. ఆయన ధర్మరాజు అంశమని మహాభారతం చెప్తుంది. ఇలా విచిత్ర వీర్యుడు చనిపోయిన తర్వాత సత్యవతి విజ్ఞతతో వ్యాస మహర్షిని పిలిచి నియోగ ధర్మం ద్వారా ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు పుట్టేలా చేసి కురువంశాన్ని కాపాడింది.